కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇవాళ సీఎం రేవంత్ పర్యటన, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన, వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ. ఢిల్లీలో ఇంధన భద్రతపై ఊర్జా మంథన్ కార్యక్రమం, రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ పాలసీని వివరించిన మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పాలనలోనే మహిళా సాధికారత, స్థానిక ఎన్నికల్లో దీవించాలని కోరిన మంత్రి పొంగులేటి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం, 39,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం. ఏపీలో మరో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీ, 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం. కరువు సీమను సస్యశ్యామలం చేస్తాం, హంద్రీనైవా ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఎదురుదెబ్బ, చర్యలు తీసుకోవద్దని ఆదేశించాలని అభ్యర్థన తోసిపుచ్చిన ధర్మాసనం. సెమీకండక్టర్ల ప్రాజెక్టును ఆమోదించాలని కేంద్రానికి ప్రతిపాదన, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కు సీఎం రేవంత్ రెడ్డి నివేదన. తెలంగాణ భవిష్యత్తు కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం, జల వివాదాలకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను తేల్చాలని డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ, పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం సిద్ధమని సంకేతాలు. పృథ్వీ 2, అగ్ని-1 మిసైల్స్ పరీక్షలు విజయవంతం, వెల్లడించిన భారత రక్షణ శాఖ. గండికోట మైనర్ బాలిక హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం, ప్రేమికుడి పాత్ర లేదని తేల్చిన పోలీసులు, పరువు హత్యగా అనుమానం. ఒంగోలు జిల్లాలో దారుణ ఘటన, దారి తప్పిందని కన్న కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రులు. జనగామ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు, జాతీయ అభ్యసన సామర్థ్యాల్లో 50వ స్థానం. హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం, నగర వ్యాప్తంగా జలమయంగా రోడ్లు. మావోయిస్టుల ప్రయత్నాలు తిప్పికొట్టిన పోలీసులు, ఛత్తీస్గఢ్ జిల్లాలో ఐఈడీ బాంబుల నిర్వీర్యం. హెచ్సీఏ అవకతవకలపై ఈడీ కేసు, గతంలోని కేసులను యాడ్ చేస్తూ ఈసీఐఆర్. కల్తీ కల్లు ఘటనలో 12కు పెరిగిన మరణాలు, ప్రాణాలు కోల్పోయిన 42 ఏళ్ల మహిళ. సిగాచి పరిశ్రమ ఘటనలో 46కు చేరిన మృతులు, యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి. కాంగ్రెస్ నేత ప్రియాంక భర్త వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్, సికోపూర్ ల్యాండ్ డీలింగ్ విషయంలో మనీ లాండరింగ్ కేసు. ఎడతెరిపి లేని వర్షాలతో అమర్నాథ్ యాత్రకు ఆటంకాలు, పునరుద్ధరణ పనులతో యాత్రను నిలుపుదల చేసిన అధికారులు. నాటో చీఫ్ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన భారత్, దేశ ప్రజల ఇంధన అవసరాలే మాకు ముఖ్యమని స్పష్టం. ఇరాక్లో షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకొని 50 మంది మృతి.